హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రవిచంద్ర ఫ్రమ్ జావే హోమ్స్. ఇది మేము రీసెంట్గా డెలివర్ చేసిన 2 BHK ప్రాజెక్ట్ ఇన్ తెల్లాపూర్. ఇది వచ్చేసి మనకు కంప్లీట్ టీవీ యూనిట్ సెటప్ విత్ పూజా మందిర్ డిజైన్ చేయడం జరిగింది. వన్ సైడ్ ఆఫ్ ద టీవీ యూనిట్ ఇక్కడ గ్లాస్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేసాము, కీస్కి ఇలాంటివి పెట్టుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ టీవీ యూనిట్ ప్లాంక్. కింద వచ్చేసి డ్రాస్ అండ్ డోర్స్ ప్రొవైడ్ చేసాం. ఎవ్రీథింగ్ ఈస్ మేడ్ ఆఫ్ సాఫ్ట్ క్లోజ్ హార్డ్వేర్. వన్ సైడ్ ఆఫ్ ద టీవీ యూనిట్ మనం ఇక్కడ బ్లాక్ ప్రొఫైల్ గ్లాస్తో డిజైన్ చేసాము. లోపల ప్రొఫైల్ లైట్ ఇచ్చేసి గ్లాస్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేసాము. అండ్ ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా 7 feet టాల్ పూజా యూనిట్. ఇందులో మనం రోజ్ గోల్డ్ ప్రొఫైల్స్ తీసుకొని విత్ ఫ్లూటెడ్ గ్లాస్ డిజైన్ చేసాము. అండ్ లోపల వచ్చేసి డిజిటల్ గ్లాస్తో లార్డ్ వెంకటేశ్వరది ప్రొవైడ్ చేసాము. ఇందులో కంప్లీట్ గ్లాస్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేసాము. అండ్ ఇది వచ్చేసి మనకు చిన్న పార్టీషన్ లాగా డిజైన్ చేసాము, సో దట్ ఇక్కడ డైనింగ్ కొంచెం కవర్ అయ్యేటట్టు ప్లాన్ చేసాము, హాల్లో కూర్చున్న వాళ్ళకి కనపడకుండా. అండ్ దీని కింద వచ్చేసి స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. అండ్ కమింగ్ టు ద కిచెన్ ఏరియా, ఇది ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా డిజైన్ చేసాము. ఇందులో కంప్లీట్గా సివిల్ వర్క్ కూడా కొంచెం చేంజ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు ఇచ్చిన సింక్ ఆప్షన్ ఇక్కడ ఉండేది, బిల్డర్ ఇచ్చింది. సో దాన్ని మనం ఇటు సైడ్కి షిఫ్ట్ చేసాము, సో దట్ ప్లాట్ఫామ్ సైజ్ పెరుగుతుంది, ఈజీగా ఉంటుంది యూస్ చేసుకోవడానికి, ఎక్కువ వస్తువులు పెట్టుకోవడానికి ఉంటుందని ప్లాన్ చేసాము. ఇందులో కంప్లీట్గా ట్యాండమ్స్ ప్రొవైడ్ చేసాము కింద. ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్ స్లీక్ కంపెనీ. అండ్ మిడ్ సెక్షన్ వచ్చేసి కంప్లీట్ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్తో డిజైన్ చేసాము. అండ్ పైన ఓవర్లాఫ్ట్ విత్ పుష్ బటన్స్ ఇచ్చేసాము. ఇది వచ్చేసి ప్యూరిఫైయర్కి ప్రొవిజన్, వాటర్ ప్యూరిఫైయర్కి. అండ్ కమింగ్ టు ద క్రాకరీ యూనిట్, ఇది ఒక 6.5 feet లెంత్ ఉన్న క్రాకరీ యూనిట్. దీంట్లో పై సెక్షన్ అంతా గ్లాస్ డోర్స్తో డిజైన్ చేసాము. కింద గ్రానైట్ టాప్ ఇచ్చి స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. మిడ్ సెక్షన్లో డైమండ్ కట్ గ్లాస్ ప్రొవైడ్ చేసాము. అండ్ వన్ సైడ్ ఆఫ్ ద క్రాకరీ యూనిట్ ఒక టాల్ స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము, ఏమన్నా హెవీ ఐటమ్స్ ఉంటే పెట్టుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి చిన్న హ్యాండ్ వాష్ ఏరియా, ఇక్కడ బ్యాక్ టైల్స్ ప్రొవైడ్ చేసి సింక్ సెటప్ చేసాము. అండ్ కమింగ్ టు ద బెడ్రూమ్స్, ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. ఇందులో కస్టమర్ ఆప్టెడ్ ఫర్ మ్యాట్ లామినేట్స్, ఇవి గ్లాసీ లామినేట్స్ కాదు. అండ్ ఇక్కడ 1.5 feet హ్యాండిల్స్ ప్రొవైడ్ చేసాము. అండ్ లోపల స్టోరేజెస్ కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు ప్లాన్ చేసి డ్రాస్ ఇచ్చాము. పైన ఓవర్లాఫ్ట్ కంప్లీట్గా కస్టమర్కి హ్యాండిల్ లెస్ కావాలని అన్నారు, సో దట్ అన్ని పుష్ బటన్స్ పెట్టడం జరిగింది. అండ్ ఒక సైడ్ వచ్చేసి డ్రెస్సింగ్ ప్రొవైడ్ చేసాం విత్ బ్యాక్ స్టోరేజ్. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. ఇందులో కన్సిడరింగ్ ద స్పేస్ మనం స్లైడ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. స్లైడ్స్ కూడా మనం వాడే డోర్స్ 25 mm థిక్నెస్ ఉంటుంది, బ్లాక్ బోర్డ్ డోర్స్ యూస్ చేస్తాము, ఫ్యూచర్లో బెండ్ అవ్వకుండా. ఇవి కూడా సాఫ్ట్ క్లోజ్ సిస్టమ్ తోటి ప్రొవైడ్ చేసాము. అండ్ ఒక కార్నర్కి చిన్న వర్క్ స్టేషన్ లాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫోల్డబుల్ ప్లాంక్ ఇచ్చేసి ఓపెన్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేసాము. ఇందులో కంప్లీట్గా సీలింగ్, ప్రతి రూమ్లో సీలింగ్ కూడా ప్రొఫైల్ లైట్స్తో డిజైన్ చేసాము. అండ్ ఇది మనకి చిన్న బ్లాంక్ ఏరియా ఇన్ ద ఓవరాల్ ఫ్లాట్. దీన్ని కూడా ఇలా వదిలేకుండా ఇలా లైట్తో సెట్ చేసాము. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వాల్పేపర్ వస్తుంది మనకి, లేదా ఫోటో ఫ్రేమ్స్ ఇవి పెట్టుకోవడానికి ఈ స్పేస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇందులో కంప్లీట్గా ఫ్రమ్ ఫాల్ సీలింగ్ టు ఎండ్ ఆఫ్ డీప్ క్లీనింగ్ అన్నీ మేమే టేక్ కేర్ చేసాము. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్గా 50 daysలో మేము హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.